మేషరాశి మేషరాశి వారు ఈరోజు కొత్త ఆస్తిని కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నట్లయితే మీ కోరిక నెరవేరుతుంది. ఇది మీ సంపదను పెంచుతుంది. ఈరోజు మీరు కుటుంబ సభ్యుల నుండి పూర్తి మద్దతు పొందుతారు. ఉద్యోగుల కార్యాలయంలో పెండింగుల్లో ఉన్న పనిని సీనియర్ అధికారి దయతో పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు. మరోవైపు కుటుంబానికి చెందిన చిన్న పిల్లలతో సాయంత్రం సమయాన్ని గడుపుతారు. ఇది మీ మనసుకు శాంతిని కలిగిస్తుంది. అతిథుల రాక కారణంగా ఈరోజు మీకు డబ్బు ఖర్చు పెరగవచ్చు. ఈరోజు మీకు 93% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు రావి చెట్టు కింద దీపం వెలిగించాలి. వృషభ రాశి ఈ రాశివారు ఈరోజు పనిలో బిజీగా ఉంటారు. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉండదు. ఈ కారణంగా మీ జీవిత భాగస్వామి మీపై కోపం తెచ్చుకోవచ్చు. అలా అయితే ఈరోజే వారిని ఒప్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలి. ఈరోజు సాయంత్రం మీ స్నేహితులతో సరదాగా గడుపుతారు. మీ వ్యాపారం లేదా పిల్లల సమస్యకు సంబంధించి ఒక యాత్రకు ప్లాన్ చేస్తారు. ఈరోజు కొన్ని సమస్యలకు మీరు పరిష్కారం పొందుతారు. ఈరోజు మీకు 98% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు సరస్వతి మాతను పూజించాలి. మిథున రాశి వ్యాపారులు ఈరోజు కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. మరోవైపు మీ స్నేహితుల్లో ఒకరిచే మోసం చేయబడవచ్చు. ఇది మీ మనసును బాధపెడుతుంది. ఈరోజు అనవసర వివాదాలకు దూరంగా ఉండాలి. మీరు దీన్ని చేయకపోతే మీ ఆర్థిక పరిస్థితి ప్రమాదంలో పడవచ్చు. ఈ సాయంత్రం సమయాన్ని తల్లిదండ్రులకు సేవ చేస్తారు. విద్యార్థులు ఈరోజు ఎవరితోనూ వాగ్వాదాలకు దూరంగా ఉండాలి, లేకుంటే అది వారికి ఇబ్బంది కలిగిస్తుంది. ఈరోజు మీకు 65% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శ్రీకృష్ణుడిని పూజించాలి. కర్కాటక రాశి వారు ఈరోజు సాంఘిక మతపరమైన పనుల కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి రావచ్చు. మరోవైపు మీ కుటుంబ ఖర్చులను నియంత్రించాల్సి ఉంటుంది, లేకుంటే అవి మీ ఆర్థిక పరిస్థితిని బలహీనపరుస్తాయి. మీ రోజువారీ అవసరాలను తీర్చుకోవడానికి కూడా కొంత డబ్బు ఖర్చు చేస్తారు. మీ ఆస్తులు ఏదైనా కొనడం లేదా అమ్మడం గురించి ఆందోళన చెందుతుంటే ఈరోజు మీకు పరిష్కారం లభిస్తుంది. పనిచేసే వ్యక్తులకు ఈరోజు బాధ్యతలు ఇవ్వచ్చు. ఈ కారణంగా మీరు కొద్దిగా ఆందోళన చెందుతారు. ఈరోజు మీకు 97% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు బ్రాహ్మణులకు దానం చేయాలి. సింహరాశి ఈ రాశివారు ఈరోజు విచక్షణతో వ్యాపారంలో ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది మీకు లాభదాయకంగా ఉంటుంది. ఈరోజు మీరు ఎలాంటి ఒత్తిడిని మీపై ఆధిపత్యం చెలాయించకూడదు. ఈరోజు ఏదైనా ఆస్తితో వ్యవహరించబోతున్నట్లయితే అందుకు సంబంధించిన పత్రాలను పూర్తిగా తనిఖీ చేయాలి. ఉద్యోగ రంగంలో వస్తున్న అడ్డంకులు ఈరోజు తొలగుతాయి. దీనివల్ల ఉపాధి కోసం ప్రయత్నించే వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. మీ వైవాహిక జీవితంలో ఏదైనా వివాదం ఉంటే ఈరోజు మీరు దానిని పరిష్కరించడంలో విజయం సాధిస్తారు. ఈరోజు మీకు 62% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: గురువు లేదా సీనియర్ వ్యక్తుల నుంచి ఆశీస్సులు తీసుకోవాలి. కన్యరాశి ఈ రాశి వారికి ఈరోజు కోర్టు కేసులు ఏవైనా చాలా కాలంగా నడుస్తున్నట్లయితే అది ఈ రోజుతో ముగుస్తాయి. దీనివల్ల మీకు వివాదాలు కూడా తొలగిపోతాయి. సోషల్ వర్క్ పట్ల మీ ఆసక్తి కూడా ఈరోజు పెరుగుతుంది. దీనికోసం మీరు కొంత డబ్బును కూడా ఖర్చు చేస్తారు. ఈరోజు మీ పనులన్నింటినీ ఇతరులకు వదిలివేయకూడదు. ఇలా చేస్తే భారీ నష్టం వాటిల్లుతుంది. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తుల మధ్య కొత్త సంబంధాలు ఏర్పడతాయి. మీరు కొత్త వాహనం కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే అందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీకు 66% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శివ చాలీస పఠించాలి. తులారాశి ఈ రాశి వారిలో కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగస్తులకు బాధ్యతలో పనివారం పెరగవచ్చు. మీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. ఈరోజు మీ కుటుంబ సభ్యులతో వివాహ చర్చలకు సంబంధించి మీ తండ్రి సలహా అవసరం. మీ జీవిత భాగస్వామికి బహుమతి ఇవ్వచ్చు. మీరు సాయంత్రం కొన్ని శుభ కార్యక్రమాలలో పాల్గొనవచ్చు. మీరు ఎవరికైనా చాలా కాలం నుండి డబ్బు అప్పుగా ఇచ్చినట్లయితే మీరు దానిని ఈరోజే తిరిగి పొందొచ్చు. ఇది మీ సంపదను పెంచుతుంది. ఈరోజు మీకు 71% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు పసుపు వస్తువులను దానం చేయాలి. వృశ్చిక రాశి ఈ రాశివారు ఈరోజు ఏ పనైనా విశ్వాసంతో చేస్తే దానివల్ల ఖచ్చితంగా మీకు అపారమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఉద్యోగులు సహోద్యోగులతో కలిసి పని చేయడంలో విజయం సాధిస్తారు. ఈరోజు మీరు కార్యాలయంలో మీ జీవిత భాగస్వామి పురోగతిని చూసి సంతోషిస్తారు. ఈరోజు మీరు బయట తినడం త్రాగడం మానుకోవాలి, లేకుంటే ఆరోగ్యపరమైన సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఈ సాయంత్రం మీరు కొద్ది దూరం ప్రయాణం చేయొచ్చు. ఈరోజు మీకు 71% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు పసుపు వస్తువులను దానం చేయాలి. ధనుసు రాశి వారు ఈరోజు సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఇది మీ స్నేహితుల సంఖ్యను పెంచుతుంది.
ఆధ్యాత్మికత, జ్ఞాన మార్గంలో వచ్చే అడ్డంకులు తొలగిపోతాయి. ఈరోజు మీరు పూజలు మొదలైన వాటిపై ఆసక్తిని కలిగి ఉంటారు. మరోవైపు ఈరోజు పెరుగుతున్న అనవసర ఖర్చులను నియంత్రించాల్సి ఉంటుంది, లేకపోతే మీ ఆర్థిక పరిస్థితి క్షీణించవచ్చు. ఈరోజు మీరు వ్యాపారం కోసం కొన్ని కొత్త ప్రణాళికలు కూడా వేస్తారు. దీనివల్ల భవిష్యత్తులో మీరు ఖచ్చితంగా ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఇది మీ విశ్వాసాన్ని కూడా పెంచుతుంది. మీ సోదరులు సోదరీమణుల నుండి ఏదైనా వ్యతిరేకతను ఎదుర్కొంటే అది కూడా ఈ రోజుతో ముగుస్తుంది. ఈరోజు మీకు 82% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు రావి చెట్టుపై పాలు కలిపిన నీరు సమర్పించాలి. మకర రాశి. మకర రాశి వారు ఈరోజు శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏదైనా యాత్రకు వెళ్ళాలని ఆలోచిస్తున్నట్లయితే వాహనాన్ని ముందే చెక్ చేసుకోవాలి, లేదంటే వాహనంలో లోపం కారణంగా మీ ఆర్థిక ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు ఈరోజు కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు. ఇది మీ విశ్వాసాన్ని కూడా పెంచుతుంది. ఈరోజు సాయంత్రం మీరు కొన్ని శుభకార్యాలలో పాల్గొనవచ్చు. ఈరోజు మీకు 73% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు చేపలకు పిండి పదార్థాలు తినిపించాలి. కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు పాత తగాదాలు, కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది. ఈరోజు పెరుగుతున్న ఖర్చులను కూడా నియంత్రించగలరు. ఈరోజు మీ కార్యాలయంలో శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వారు మీ గురించి మీ పై అధికారులకు కూడా కబుర్లు చెప్పచ్చు. మీరు ఈరోజు ఏదైనా కొత్త పనిని ప్రారంభిస్తే దాని నుండి చాలా ప్రయోజనం పొందవచ్చు. ఈరోజు సాయంత్రం మీరు కొన్ని మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనవచ్చు. ఇది మీ కీర్తిని పెంచుతుంది. ఈరోజు విద్యార్థులు తమ ఉన్నత చదువులకు ఎదురయ్యే అడ్డంకులను అధిగమించడానికి మీ తండ్రి సలహా అవసరం. ఈరోజు మీకు 95% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు విష్ణుమూర్తిని పూజించాలి. మీనరాశి. మీనరాశి వారు ఈరోజు పిల్లల వైపు నుండి కొన్ని సంతోషకరమైన వార్తలను వినొచ్చు. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న పనులు పూర్తవ్వడంతో మీరు చాలా ఆనందపడతారు. ఈరోజు మీ తల్లి ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు వివాహం చేసుకునే వారికి మంచి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. ఈరోజు ఏదైనా పనిలో పెట్టుబడి పెడితే భవిష్యత్తులో మీరు దాని నుండి పూర్తి ప్రయోజనాలను పొందొచ్చు. మీ జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు, సాంగత్యాన్ని పొందొచ్చు. మీ జీవిత భాగస్వామితో కొన్ని భవిష్యత్తు ప్రణాళికలను చర్చించవచ్చు. ఈరోజు మీకు 85% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు హనుమంతుడికి సింధూరం సమర్పించాలి.